హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మా అక్క అయితే డొన్నె బిర్యానీ ప్రిపేర్ చేసిందండి. డొన్నె బిర్యానీ అనేది కర్ణాటక సైడ్ చాలా ఫేమస్ అండి. ఈ బిర్యానీ దీన్ని చిట్టి ముత్యాలు రైస్తో చేస్తారండి. సో ఈరోజు తను మా కోసం చికెన్ డొన్నె బిర్యానీ చేసిందండి. సో ఆ ప్రాసెస్ ఏంటో మీకు చూపిస్తాను. సో దీనికి కావాల్సినవి కొత్తిమీర ఒక కట్ట, పుదీనా ఒక కట్ట, 3 ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సోంపు, బిర్యానీ దినుసులు అండి. దాంట్లో జాజికాయ ఇంపార్టెంట్. జాజికాయ కంపల్సరీ ఉండాలండి ఈ బిర్యానీకి, టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు వీటిలో మనం ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి. దాంట్లో కొత్తిమీర, పుదీనా, ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, చెక్క, లవంగం, సోంపు, 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలండి. దాని తర్వాత బిర్యానీ చేసుకునే ఒక గిన్నె పెట్టుకోవాలండి. దాంట్లో 2 స్పూన్స్ ఆయిల్, 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. మేమైతే ఆవు నెయ్యి యాడ్ చేసామండి. ఆవు నెయ్యి కూడా బిర్యానీకి చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఇప్పుడు మనం తీసుకున్న బిర్యానీ దినుసులు యాడ్ చేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా మెంతి కూర వాష్ చేసుకొని దీంట్లో వేసుకోవాలండి. మెంతి కూర కూడా ఈ బిర్యానీకి చాలా టేస్ట్ ఇస్తుంది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న 3 పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోవాలండి. మనం జాజికాయ తీసుకున్నాం కదండి, దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో అయినా వేసుకోవచ్చు, లేదా బిర్యానీ దినుసులు యాడ్ చేసాం కదండి అప్పుడైనా కానీ వేసుకోవచ్చు. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాయి కదండి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి. దాని తర్వాత 1 స్పూన్ ధనియా పౌడర్ అండి. దీంతోపాటు మా అక్క అయితే 1 స్పూన్ పసుపు యాడ్ చేసింది. ఇప్పటిదాకా బిర్యానీలో పసుపు యాడ్ చేస్తారని చెప్పి నాకు కూడా తెలియదండి. తను పసుపు యాడ్ చేసింది. ఆ పసుపు బిర్యానీకి మంచి కలర్ ఇస్తుందంటండి. మరి కర్ణాటక సైడ్ అలా వేస్తారేమో నాకైతే ఐడియా లేదు. నేనైతే ఇప్పటిదాకా బిర్యానీలో పసుపు వేయడం ఎప్పుడు నాకు తెలీదు. సో ఈ బిర్యానీ ఎలా వస్తుందో కూడా చూద్దాము. ఇప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసేసుకుందాము. మేమైతే 1 kg చికెన్ వేస్తున్నామండి. ఈ మసాలా అంతా చికెన్కి బాగా పట్టించాలండి, బాగా కలపాలి. దాని తర్వాత కల్లుప్పు యాడ్ చేసుకున్నాము. మన టేస్ట్కి తగినంత కల్లుప్పు యాడ్ చేసుకోవాలి. ఇది మసాలా వాటర్ అండి, మనం మిక్సీ వేసాం కదా, అది కొద్దిగా వాటర్ యాడ్ చేసి వేసాము, మసాలా వాటరు. ఇప్పుడు కట్ చేసుకున్న టమాటో యాడ్ చేసుకోవాలండి. నేను ఇందాక ఇంగ్రీడియంట్స్లో మీకు టమాటో చూపించలేదు, కానీ టమాటో కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పెరుగు యాడ్ చేసుకుందామండి. 3 స్పూన్స్ పెరుగు,
అంతే అండి. స్టవ్ సిమ్లో పెట్టి కొంచెం సేపు వాటిని ఉడకనివ్వాలి. ఇవి చిట్టి ముత్యాలు రైస్ అండి. ఇవి మెతుకు చాలా చిన్నగా ఉందండి. దీన్ని జీర్గ సాంబార్ రైస్ అని కూడా అంటారంట. మనమైతే చిట్టి ముత్యాలు అంటాము. 10 minutes అయిపోయిందండి. ఇది చికెన్ ఉడుకుతుంది. మనమైతే నార్మల్ బియ్యానికి అయితే 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాస్ వాటర్ వేస్తాం కదండి. ఈ చిట్టి ముత్యాలు రైస్కి అయితే 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ పోయాలండి. వాటర్ కొద్దిగా ఎక్కువైనా కానీ చాలా మెత్తగా అయిపోతుందండి. సో వాటర్ అయితే కరెక్ట్ కన్సిస్టెంట్లో వేయాలి. సాల్ట్ కరెక్ట్గా ఉందా అని చెప్పి మా అక్క చూస్తుందండి. అన్నీ కరెక్ట్గా ఉన్నాయా అని చెక్ చేస్తాం కదండి మనం కుకింగ్ అప్పుడే. దీని తర్వాత రైస్ యాడ్ చేసేసుకుందాము. ఈ చిట్టి ముత్యాలు రైస్ అయితే చాలా మంచి స్మెల్ వస్తాయండి. ఇవి బాస్మతి రైస్ ఎలా స్మెల్ వస్తాయో ఇవి కూడా చాలా మంచి స్మెల్ ఉంటాయండి. ఇవి ఈ రైస్ కూడా. రైస్ వేసేసాక ఒక 15 minutes మనం మూత పెట్టేద్దాము. 15 నిమిషాలు అయిపోయాయండి. మన బిర్యానీ రెడీ అయిపోయింది. ఇంకా ఒక 10 నిమిషాలు సిమ్లో కానీ దమ్కి పెట్టేస్తే మన బిర్యానీ రెడీ అయిపోతుంది. దీని కలర్ కూడా కొద్దిగా డిఫరెంట్గా ఉందండి. గ్రీన్ కలర్లో ఉందండి రైస్ అయితే. ఇంతే అండి. మన చికెన్ పీస్ కూడా బాగా ఉడికిపోయింది. మనం ఒక 5 minutes దమ్కి పెడితే సరిపోతుంది. ఇంతే అండి. మన చికెన్ డొన్నె బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. నేనైతే దీన్ని గోంగూర పచ్చడి అంటారు కదండి, దాంతో చికెన్ తిన్నానంటే టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. టేస్ట్ అయితే నేను వేరే బిర్యానీస్ ట్రై చేశాను కానీ ఇది ఎప్పుడు ట్రై చేయలేదు. ఇదే ఫస్ట్ టైం. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.